అందరికి నమస్తే. బీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్కు స్వాగతం. మనతో మన స్టూడియోలో ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. అలాగే ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది కూడా. నమస్తే సార్. మీకు ప్రేక్షకులందరికీ వీటీవీ వారికి హృదయపూర్వక నమస్కారాలు. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూ వివాదాలకు చెక్ పెట్టాలని చెప్పేసి భూ భారతిని తీసుకొచ్చింది. దీని గురించి వివరిస్తారా? మీకు ఎలక్షన్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందే ఇదొకటి. ధరణిని వచ్చే సమస్యల ధరణిని ఎత్తి సముద్రంలో పడేస్తాను. దాన్ని ఎక్కువ రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేశారు. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆ ధరణిని అద్దం పెట్టుకొని ఎన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయిందో, చేతులు మారిపోయాయో, అవినీతి భాగోతం రాజ్యమేలిందో, వాటన్నిటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ప్రజలు అంత కసిగా మా పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. దానివల్లనే మేము అధికారంలోకి రాగలిగాం, ఇందిరమ్మ రాజ్యం తీసుకురాగలిగాం. వచ్చిన వెంటనే దాన్ని ఆపుతూ భూభారతిని డెవలప్ చేసి నిన్న 2వ తేదీ నుంచి 5 మండలాల్లో, ఎగ్జాంపుల్ సంగారెడ్డి, కోసుగీట, కొన్ని 5 మండలాల్లో సెలెక్ట్ చేసిన మండలాల్లో మీకు ఇమీడియట్గా ఆమనగల్లు కొన్ని మొదలుపెట్టారు వెంటనే సేవలు. దాన్ని వచ్చే ఫలితాలను బట్టి, అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ని బట్టి మళ్ళీ రెక్టిఫై చేసుకుంటూ మిగతా తెలంగాణ మొత్తం విస్తరిస్తారు. అయితే మీరు ముఖ్యంగా చూడాల్సింది, అక్కడ ఉన్న 36 చాప్టర్స్, మాడ్యూల్స్ గందరగోళంగా ఉండేవి. ఇప్పుడు అవన్నీ ఒకే కొడుకు తీసుకురావడం, ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వడం, ప్లస్ రీసర్వే, మ్యాపులు లేని వాటికి రీసర్వే చేయడం, వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు దాన్ని సర్వే చేసి మ్యాప్ని అటాచ్ చేయడం, ప్లస్ గందరగోళ డబల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్స్ లేకుండా చేయడం, ఇవన్నీ ఇంకా ఏమైనా అందులో మిగిలిపోయి సమస్యలు ఏమైనా ఉంటే మీరు ప్రభుత్వం తీసుకొస్తే మీరు కొన్ని సలహాలు ఇచ్చినా మీరు ఖచ్చితంగా దానిలో ఉన్న ఇంకా ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఈ భూభారతిని చక్కగా వినియోగించుకోండి. ఇంకా అందులో చిత్తశుద్ధితో అధికారులు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసి మా ఇందిరమ్మ రాజ్యానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం గారు రేవంత్ అన్న ఆలోచనకి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్గా అహర్నిశలు కష్టపడుతూ దాన్ని పర్యవేక్షిస్తున్నారు. వీరన్నిటికీ మంచి పేరు తీసుకొస్తారని, అటు అధికారులు సమన్వయంతో సక్సెస్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చాలా చక్కగా వివరించారు సార్, ధన్యవాదాలు. చూశారు కదా, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సపోర్ట్గా ఉంటారు. సో అలాగే ఎవరైనా సరే ఛానల్ని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.